ఇండస్ట్రీలో అందరికి ఒక అసిస్టెంట్ ఒక గొడుగు, కానీ నాకు ఇద్దరు అసిస్టెంట్లు 2 గొడుగులు. 2 కాదు మొత్తం 3 గొడుగులు. మూడోది అక్కడ నువ్వు కూడా గొడుగులాగే ఉన్నావు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేసేవో కూడా గుర్తుపెట్టుకున్నా. అమ్మాయిలు ఎవరైనా వస్తే పైన పడకుండా చూసుకో. మీరు పైన పడకుండానా? ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వనని చెప్పారా? చెప్పేశాను సార్. ఏం చెప్పావు? మా సార్ చదువుకోలేదు, ఆటోగ్రాఫ్ రాదని చెప్పేశారు. సార్ నాన్నగారు ఫోను. ఏదో ఒకటి చెప్పరా. సాయంత్రం వస్తారండి. మీ లవర్ స్వాతి ఫోన్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పు. ఆ సాయంత్రం వస్తాను. సాయంత్రం అది కాదండి, మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మరి దాని దగ్గరికి ఎలా వెళ్తారు? ఉండు పగిలిపోద్ది. నువ్వు అక్కడ చెప్పడానికి నాలుగు సాయంత్రం వస్తానే. ఓకే. నన్ను చూడడానికి ఎవడో చెట్టు ఎక్కున్నారు, దింపండి. గేట్ దగ్గర 100 మంది వచ్చారు, లాపండి. వాడు ఎవడో చెప్పెత్తుకుని వస్తాడు, పంపండి. అరే ఏం మాట్లాడుతున్నారా? నాకు ఎటువంటి ఫ్యాన్స్ తెలుసా? ఫ్యాన్సా? మామూలు ఫ్యాన్స్ లేరు నాకు. బాబు గారు జిందాబాద్. వచ్చాడమ్మా. హీరో ఫ్యాన్ ని నేను. మా హీరోకి అమలాపురంలో 2 కటౌట్లు ఉన్నాయి. అదే ఊర్లో 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. మా హీరో గురించి మీకు తెలియట్లేదు. మా హీరో కోసం 100 మంది అమ్మాయిలు ఇలా కోసుకొని కూర్చుంటారు. వీడు మాత్రం వాళ్ళ కోసం కాసుకొని కూర్చుంటాడు. మా హీరో చేసిన రీసెంట్ సినిమా పక్కింట్లో కరువు ఎంత పెద్ద హిట్ అయింది. హీరో గారు ఈ సినిమా పేరేంటి? ఎదురింట్లో దరువని. హీరో గారు మా పక్కింటి సుబ్బయ్యకి కొడుకు పుట్టాడంట. వాళ్ళ ఆవిడ మిమ్మల్ని పేరు కనుక్కోమంది. అసలు వాడు సుబ్బయ్యకే పుట్టాడు, అది కనుక్కో ఫస్ట్. అదేంటి అలా అన్నావు? మరి వాళ్ళ ఆవిడ ఈయనెందుకు కనుక్కోమంది? ఏంట్రా అలా అంటాడు? చెప్పండి సార్, ఎవరు చెప్పను. మీ హ్యాండ్ ఉందా? అరే మీకు విషయం అర్థం అవుతుందా? మా హీరో కింద నుంచి పైకి వచ్చాడు. నువ్వు పైన నుంచి కిందకి వెళ్ళరా బొగడా కానీ. డైరెక్టర్ గారు వస్తున్నారు, అక్కడ సీన్లు స్టార్ట్ అవుతాయి. నమస్కారం డైరెక్టర్ గారు. అసిస్టెంట్ వచ్చాడు. హీరో ఎక్కడయ్యా? సార్ ఈ కొత్త హెయిర్ డ్రెస్ రావుడు. మీరు హెయిర్ ఎక్కువ హెయిర్ డ్రెస్సర్ అనుకుంటారేమో. ఆడు హెయిర్ డ్రెస్సర్ కాదు, హీరోవే. ఇదేంటి సార్, కోనసీమ కరువు వచ్చినట్టు అలా తయారయ్యేది. బాగుంటుందని చెప్పి డిఫరెంట్ గా బాగుంటుంది సార్. ప్లానెట్ టైప్స్ లో కోతులు ఉంటాయి చూసారా? కరెక్ట్. సీన్ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు. అలాంటి అది చెప్పింది సీన్ ఓపెన్ చేస్తే అనుకుంటా. మీరు గుర్రం మీద వెళ్తుంటారు. ఇంత హైట్ లో ఉన్నటువంటి గోడ మీద గుర్రం నుంచి మీరు ఇలా దూకుతారు. కట్ చేస్తే సీన్ కట్ చేస్తానయ్యా. సీనా? కష్టపడి పెంచాను, కట్ చేస్తాను. హీరోయిన్ కూడా పిలిపించేస్తున్నా. హీరోయిన్ రామ్మా. ఏం ఆల్కోవా అన్నారు? వాళ్ళ అక్క పెద్దాపురం పాల్కోవా. ఇది గారితో కొంచెం మాట్లాడి కెమిస్ట్రీ కుదురుద్ది. ఏం భయపడదు. క్యారవాన్ కాదండి, అది క్యారియన్. సార్ ఫస్ట్ సీన్ అలా నడుచుకుంటూ వస్తారు. వర్షంలోంచి హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే తెలుసుగా లిప్ లాక్ ఇప్పుడు కాదు, లాస్ట్ లో జస్ట్ హగ్ వర్క్ బాగా చేయాలి. మూమెంట్ ఎదిరిపోవాలి. కెమెరా రోలింగ్ యాక్షన్. కరోనా వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ కరోనా అయినా వచ్చిన భయం లేదండి. వాళ్ళ ఆయనకు వస్తే ఆ వైరస్ నే క్వారంటైన్ లో పెడతారు. పెద్ద మీరేమి దాని గురించి. హగ్ చేసుకో సార్. ఇలా హగ్ చేసుకుంటారు సార్? ఎలా చేసుకో. ఏ దుప్పట్లో ఇప్పుడు చేసుకోలేదా? చిచ్చి. హీరో గారు చేస్తారా చేయరా సీన్? నాకు దుప్పటి కప్పుకుంటే నచ్చదు. ఇద్దరు కప్పుకుంటే ఓకేనా? ఓకే. నాకు కొంచెం టెన్షన్. టీ పెట్టండి. మీరు తాగిని కాకుండా ఇవ్వండి. తాగిని కాకుండా ఇది నేను తాగలే. ఇది నేను తాగలేదు. అయ్యిందా టీ తాగడం? అయిపోయింది సార్. స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే టీకి వెళ్తావు. సరే రొమాంటిక్ సాంగ్ చేస్తావా? రొమాంటిక్ సాంగ్ పెట్టండి. రెడీ మ్యూజిక్. చెప్పండి సార్. చాలా టెన్షన్ ఉంది. నేను హీరోయిన్ క్యారవాన్కి వెళ్తాను. ఎవరైనా బయట అడిగితే ఏం లేదండి. దానికి మీరేం చెప్పడం? బయటకు వచ్చి తీయడం అదే చెప్తుంది కదా. అని ఇంతకీ హీరోయిన్ తిందా లేదు కనుక్కోండి. మీరు తినేద్దామనే. హీరో సార్ నీకు ఇష్టమైన లిప్ లాక్ వద్దా? సార్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. ఈసారి నేను దుప్పటైన నీకు మాట ఇస్తున్నా. ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఇది కావాలి సార్ నాకు. ఇదే కావాలి. ఇప్పుడు ఇస్తా చూడండి. రెడీ కదా? కెమెరా ఫ్రేమ్ పెట్టు. రెడీ యాక్షన్. అక్కర్లేదు హీరోయిన్ ఈ బొక్కలో ఉంది.
ఇదేంటి హీరోయిన్ అనుకుని మీకు స్లిప్ నేను సీజీలో కట్ చేస్తాను. పెట్టండి సార్, అలవాటేగా. కళ్ళు మూసుకోండి సార్ ఏదైతే ఏమి. యాక్షన్. మరి అంత దగ్గరగా పెట్టకు. ఆ మూర్తి చూస్తే ఎలా ఉంది తెలుసా? కెమెరా క్యాప్ వేసినట్టుంది. అమ్మా వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అయిపోయిందా? ఇంకేం మొదలట్లేదు కదా సార్? మొత్తం ఎలాంటి సీన్లు చేస్తారు? రొమాన్స్, సాంగ్, హగ్గు చేస్తానండి. కాకపోతే సినిమాలో మధ్యలో దుప్పటి ఉండదు, మీ ఇద్దరే ఉంటారు. సరే క్లైమాక్స్ ఫైటర్ రాలేదా? మీ ఇద్దరు ఖాళీనా? మంచి ఫైటింగ్ సీన్. హీరోయిన్ ని ఇద్దరిని అటాక్ చేయబోతుంటాడు, మీరు కాపాడాలి. హీరోయిన్ కాపాడాలి. హీరోయిన్ రామా ఒకసారి. క్లైమాక్స్ స్టార్ట్ అమ్మా, అదిరిపోవాలి. రెడీ, రోలింగ్, యాక్షన్. చూస్తావేంట్రా, అమ్మాయిల మీద చేయాలి. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నాకు బాధ వేస్తుందండి. బాధ వాళ్ళని కొట్టినందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు బాబు, మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. అయ్యో మిత్రమా రాధా, రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తా? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతానేనా? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇక. ఇలా సమాధానం ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే, ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాం. వస్తా. చెప్పిన దేనికి తాగకే తాగకే అని. ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెండుకున్నారా?
సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14 కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలీదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 ఇయర్స్ లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. వాడు నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం, బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.